Om Guru Pyo Namaha. A very happy morning to all the students and parents as well. I'm very happy to conduct this session today. It's our first year induction program, and we're just waiting for our guests to join, and within few minutes we're going to start the session. I think it may take 1 or 2 minutes because guest is just joining. After that we'll be starting this, and ask all your friends to join this program because this is going to be really an inspiring session from an eminent speaker, and this is really a great blessing for all of us. Just give me a moment to recheck and come back to you. Thank you very much, all the students. So once again, a warm welcome, all the students. Guest is just joining, so we're just trying our guest to join us. That's why we've been waiting. Just bear with us. And students, I really would like to tell you, just get your pen and paper handy to note all the important points which will be given by our inspirational speaker today. So this is what is my request to all the students. And don't ever miss even a second. Just give us a small moment. Almost our guest is going to join and we will have the session ahead. Right? Thank you very much. Bear with us for a little more time. Hello children, once again, welcome to all of you, and I'm sorry to inform you that there is some technical snag with the guest, I believe, so I will be talking to you till our guest joins us. So, see, as youngsters, you've been kickstarting your life as graduation, right? So, into graduation, when you come up, I always keep telling, being a psychologist, I may be a certified soft skills trainer because I keep training all of you when you come to the college for the CRT and all that other stuff, right? So, what I would like to tell you today is three important points, even you can make note of it, very important. Number one is focus. Why focus is very important? చాలా మంది అడుగుతూ ఉంటారు ఫోకస్ చాలా ఇంపార్టెంటా మేడం అని చెప్పి తప్పకుండా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంతో ఫోకస్ చేసి 10 years మనం చదివితే 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తూ ఉంటుంది అదేవిధంగా మనం 2 years ఫోకస్ చేసి చదువుతూ ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఈ 4 years గ్రాడ్యుయేషన్కి మీరు వచ్చినందుకు ఈ 4 years కూడా అంత కష్టపడి చక్కగా ఫోకస్ చేసి ఒక 4 years మీరు కనుక కష్టపడి ఫోకస్ చేస్తే నెక్స్ట్ 40 years డెఫినెట్గా మీరు సెటిల్ అయిపోతారు సో దాని గురించి ఫోకస్ అంటూ ఉంటా దీని గురించి ఇంకొక వన్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే 1 year మనం కష్టపడి చదువుతాం 3 hours ఎగ్జామ్లో 1 year కోర్స్లో మనం రిజల్ట్ తెచ్చుకుంటూ ఉంటాం ఈ కోర్స్ అంతా అయిపోయినాక కూడా మొత్తం 4 years కంప్లీట్ చేసుకున్నాక కూడా ఒక 3 minutes ఇంటర్వ్యూలో మనకి జాబ్స్ వస్తూ ఉంటాయి ఆ 3 minutes ఫోకస్ అదే ఎగ్జామ్లో అయితే ఆ 3 hours ఫోకస్ ఇప్పుడు కూడా ఒక 4 years ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ 1 అది నెంబర్ 2 నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పిల్లలందరికీ సెల్ఫ్ డ్రైవ్ మనకి ఒక సెల్ఫ్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా వచ్చి అమ్మా నాన్న వచ్చి లేపి కాలేజ్ టైం అవుతుంది లేకండి కూర్చోండి ఆన్లైన్ సెషన్ మొదలవుతుంది అని చెప్పే అవసరం పేరెంట్స్కి ఇంక రానికూడదు ఎందుకంటే యువర్ ఆల్ అబౌవ్ దర్ షోల్డర్ గ్రోన్ అప్ కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక రెస్పాన్సిబుల్ చైల్డ్గా ఇంట్లో మీ అంతటి మీరు 6 o'clock అలా లెగిసి అంటే దట్స్ కాల్డ్ సెల్ఫ్ డ్రైవ్ మనంతటి మనం లేచి ఎప్పుడైతే మనకి క్లాసెస్ ఉంటుందో ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తారో అప్పుడు టైంకి వచ్చి మీరు ఆన్లైన్ సెషన్ తీసుకొని మీ వర్క్ షీట్స్ కానీ వర్క్ అసైన్మెంట్స్ కానీ కంప్లీట్ చేసుకొని టైంకి సబ్మిట్ చేసి చదువుకొని ఈ 4 years కూడా ఇదే ఫోకస్తో కష్టపడి ఈ సెల్ఫ్ డ్రైవ్తో ఉన్నారు అని అంటే
తప్పకుండా విల్ బికమ్ అ ఛాంపియన్ అండ్ విల్ బికమ్ అ విన్నర్. ఈరోజు వచ్చే మన స్పీకర్ కూడా అటువంటి ఛాంపియన్, అటువంటి విన్నరే, అటువంటి బ్రిలియంట్, ఒక డైనమిక్ యంగ్ ఆఫీసర్. త్వరలోనే నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంకో కొంచెం టైం, ఎందుకంటే సమ్ టెక్నికల్ స్నాగ్ ఉంది. సో మా టెక్నికల్ ఎక్స్పర్ట్ టీమ్ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు, అండ్ దే ఆర్ ఆన్ ది జాబ్ ఆల్సో. అండ్ థర్డ్ 3 అని చెప్పాను కదా, థర్డ్ వన్ ఆల్వేస్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్గా ఉంటాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్తూ ఉంటారు చదువు సంస్కారం రెండు చాలా బాగుండాలని చెప్పి. సో ఈ సంస్కారం, ఈ డిసిప్లిన్, ఎంతవరకు మనం డిసిప్లిన్గా ఉంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అడుగు అతి జాగ్రత్తగా, గ్రాడ్యుయేషన్కి వచ్చేసాం, ఇంకా ఇప్పటిదాకా ఏం చేశారు అనేది పక్కన పెట్టేస్తే ఇంక ఇప్పటి నుంచి గ్రాడ్యుయేషన్లో ప్రతి అడుగు మీరు ముందుకేసేటప్పుడు ఆలోచించి, ఆవేశంతో కాదండి, ఆలోచించి ముందుకు వేస్తూ ఉండాలి. ఏది చేసినా సరే ఒక మంచి ఆచరణలో పెట్టి ఆలోచించి అడుగు వేస్తూ ఉంటే ప్రతిదీ కూడా మనకి అన్ని పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. స్వామి వివేకానంద మనకి చెప్తూ ఉంటారు, 3 H's అంటూ ఉంటారు. 3 H'sలో హెడ్ టు థింక్, హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్ టు వర్క్ అని చెప్తూ ఉంటారు. ఈవెన్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా దాని గురించే మేము చెప్తూ ఉంటాం. ఏమని? థాట్, ఫీలింగ్ అండ్ బిహేవియర్. ఈ థాట్, ఫీలింగ్, బిహేవియర్, TFB అంటాం. అంటే థాట్, ఫీలింగ్ అండ్ బిహేవియర్ ఎలా ఉంది, ఈ హెడ్ ఎలా ఆలోచిస్తుంది, హెడ్ టు థింక్ ఇన్ అ పాజిటివ్ వే ఆల్వేస్. హార్ట్ టు ఫీల్, ఫీల్ ఇట్. ఏం ఫీల్ అవ్వాలి? ఇప్పుడు మనము పేరెంట్స్ ఎంతో కష్టపడుతున్నారు మన కోసం, ఎంత బాగా మనం చదువుకోవాలి, ఎంత బాగా మనం పైకి రావాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇండస్ట్రీ నీడ్స్ చాలా హెవీ ఉంది. 98, 99 కూడా కట్ ఆఫ్ ఉంది. సో కాబట్టి ఎంత కష్టపడుతున్నాము, ఎంత పేరెంట్స్ కష్టపడుతున్నారు, వాళ్ళకంటే మనం ఎంత కష్టపడి పైకి రావాలి అనేది ఒక ఫీలింగ్ అనేది తెచ్చుకోవాలి. హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్ టు వర్క్. మనం ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నాం, ఎంత డిసిప్లిన్గా ఉంటున్నాం, ఇవన్నీ కూడా ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు 18 క్రాస్ అయిన తర్వాత మీరందరూ కూడా ఇండిపెండెంట్. దో యూఆర్ ఇంటర్డిపెండెంట్. ఫ్యామిలీతో మనం ఎప్పుడు ఇంటర్డిపెండెంట్ ఉంటాము, ప్రొఫెసర్స్తో ఇంటర్డిపెండెంట్ ఉంటాము, కానీ అదేవిధంగా ఇండిపెండెంట్గా కూడా ఆలోచించుకుంటూ ఈ చెప్పిన ఒక 3 థింగ్స్, సెల్ఫ్ డ్రైవ్, ఫోకస్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 సెకండ్, ఐల్ గెట్ బ్యాక్. మన స్పీకర్ కూడా మనతో లైన్లోకి వచ్చేసారు. సో 1 minute, just give me a moment, I'll come back. Thank you, children. So once again, I'm back, children. I'm very happy. Our guest also is online now. So once again, our heartful namaskaras to our guest speaker, parents and students. A warm welcome to you all to our first year induction program. A very happy morning to our fellow faculty members and to all our college dignitaries as well. I'm Jayalakshmi Kopisetti, a psychologist and a campus recruitment training head of Vagdevi College of Engineering. Today, I am blessed to introduce a young, brilliant and a dynamic IAS officer who is serving the society from many long years. He is none other than Sridhar Babu Addanki. He was born on July 8, 1981 to Sri Addanki Sivaramakrishna Prasad Garu and Addanki Shanta Kumari Garu. He has done his BTech from Vignan University, Guntur, and he has completed his civil services in the year 2018. He is currently working as a Secretary, Tobacco Board, Guntur, Ministry of Commerce and Industry. Earlier, he worked as a Commissioner GST for the state of Uttarakhand, and he worked as District Collector for the districts of Uttarakashi, Tehri, Gehwal, Gadwal, Champawat. And he has also worked as a Relief Commissioner during the super disaster of Uttarakhand 2013. And he worked as a Chief Development Officer of Tehri, Gehwal. And also he has been taken up charge like City Magistrate of Haridwar. And he has won an award like Gold Medal in LBS NAA in IAS Training Academy, Mussoorie in 2008. And also he has been our Impact Foundation Speaker, Hyderabad. That is how Sridhar sir has been really doing wonderful services to all the youth, underemployed, unemployed, and he's been inspiring many young souls like you. And today, only because of that, today we have requested our sir to address all of you and inspire you with his enriching knowledge. I think, sir, I would like to hand over the session to you, and over to you, sir. Thank you very much for your valuable time sparing for our children. Thank you very much and welcome, sir.
Yeah. So, మధ్య మధ్యలో మీరు చెప్తా ఉంటారు కదా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆడిబుల్. Shall I start now? Yes, sir. Yes, sir, please. So, andarki namaskaram. Really unfortunate that I have lost 20 valuable minutes. Especially it was my failure, I should say. Thank you, Jayalakshmi Amma, for inviting me. She is like my mother. We have met in Impact. She was telling you, that she was telling in the Impact. So before you know about me and what I am going to say, మీకు ఇంట్రడక్షన్ లో నా గురించి జయలక్ష్మి గారు చెప్తున్నారు. I can see that, I listen to it for a bit, but I will start my introduction in a different way. Now I am an IAS officer who have put 13 years of service. Prior to joining IAS, I was in the Indian Police Service. అంతకు ముందు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో నేను ఒక 10 నెలలు, just 10 months, I have served as an IPS officer. Prior to that, I was an MPDO, Mandal Parishad Development Officer గా పనిచేశాను. It's a Group 1 job. చాలా మందికి Group 1 జాబ్ అంటే తెలుస్తూ ఉండొచ్చు. Prior to that, I was a Group 2 officer. లే సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లో పనిచేశాను. ప్రియర్ టు దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ గ్రేడ్ బి. జాయిన్ అవ్వలేదు అనుకోండి. ప్రియర్ టు దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ యాజ్ ఏ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్. అంతకు ముందు ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఏ బ్యాంక్ క్లర్క్. అంటే ప్రియర్ టు దట్ బ్యాంక్ క్లర్క్ గా జాయిన్ అవ్వకముందు ఐ వాజ్ ఏ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ an engineering college like you. So today we do not have the luxury, I do not have the luxury of seeing you, but I am just seeing my own face like a monologue here because of all technical snags here. But I believe if I can make an impact in your first year, in your first days of your engineering, your professional course, that will be of great value addition to you. Enduku ani cheptunnanante, the very first lecture I have listened after I have joined engineering has shaped my life, and I am on this stage just because of that. నేను ఈ రోజున ఈ పొజిషన్ లో ఉన్నాను అని అంటే నాకు ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వంగానే జరిగిన ఒక అనుభవం, ఒక మోటివేషన్ లెక్చర్ హ్యాస్ షేప్డ్ మీ, అండ్ ఇట్ హ్యాస్ మోటివేటెడ్ మీ టు చేంజ్ మై కెరీర్, టు చూస్ మై కెరీర్ పాత్, అండ్ టు గో అప్ టు ది highest position where any government servant can go. Ante any youth can aspire for highest job in the government. Edi anante చాలా మంది చెప్తారు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. దాన్ని నాకు ఇచ్చింది ఇట్లాగే ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వంగానే ఒక ఇంట్రడక్టరీ ఇండక్షన్ ట్రైనింగ్ లో భాగంగా ఉన్న ఒక మోటివేషన్ లెక్చర్. సో ఐ హోప్ ఇఫ్ దిస్ కెన్ షేప్ అట్లీస్ట్ నాతో పాటు ఇంజనీరింగ్ జాయిన్ అయిన దాదాపు ఒక 300-400 మంది లో నేను అది తీసుకున్నాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎంతమందో తెలీదు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో వాళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే ఇఫ్ దే కెన్ చేంజ్ దేర్
career path, choose their career path, fix their career path. బహుశా నేను మనం అందరం కష్టపడుతున్నాము, ఆల్ ఆఫ్ ద పీపుల్ విత్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫ్, యాజమాన్యం, అండ్ మై డియరెస్ట్ మదర్ జయలక్ష్మి గారు, అండ్ the people, your principal and all the people who are beside you, దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. వితౌట్ telling all that introduction, so I will just jump into what has happened. నేను 1998 లో ఇంజనీరింగ్ మొదలు పెట్టాను, అంటే ఇప్పటికీ దాదాపు 22 ఏళ్ళు క్రితం, అంతే కదండి. 1998 20. సో ఈ 20+ ఇయర్స్ వెనకాల నాకు ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చి చెప్పారనమాట. ఏంటి అని అంటే, మీరందరూ ఐఐటీస్ రాసుంటారు, మీరందరూ మంచి ఎంసెట్ రాసుంటారు, మంచి ర్యాంక్స్ వచ్చి ఉండవు, అందుకని మీరు ఇలాంటి కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. నేను జాయిన్ అయిన కాలేజ్ ఒక కొత్తగా కట్టిన కాలేజ్, మీలాగా ఇప్పుడు పేరున్న కాలేజ్ కాదు. బహుశా మీరు నాకంటే మంచి ర్యాంకులు తెచ్చుకుని ఉంటారు, అందుకని మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయి ఉంటారు. సో ఇట్ ఈస్ ఏ వెరీ బ్రాండ్ న్యూ కాలేజ్ విత్ ఇన్ గుంటూరు. నేను ఐ బీన్ the vicinity of my area. Hope I am audible. Okkasari ఎవరైనా yes you are audible అని చెప్పండి. Yes sir, you are audible. Please continue sir. I am unable to hear you. Sir, you are audible. Please continue. Okay, any chat or any other thing? I don't understand. Yes. Okay. Sir, you are audible. Please continue. Thank you. So నాకు ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పారు, ఇదిగోండి మీరు ఐఐటి రాసుంటారు, ఎంసెట్ రాసుంటారు, ఇంకా ప్రెస్టీజియస్ కాలేజెస్ ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి రాసుంటారు, కానీ యూ హ్యావ్ నాట్ గాట్ ఇట్. దట్ డస్ నాట్ మీన్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. సో మన స్థాయి ఇంతే అనేసి మనం అక్కడే ఉండిపోకూడదు. సో బై సమ్ reason or the other you are not able to make it to IIT, for some reason or the other you are not able to make it to REC colleges, by some reason or the other you must not be able to make it to university, direct university colleges, but you have landed it in some college which is better than, ఇప్పుడు it is not best కాకపోయినా it is better than the worst. అసలు ఇంజనీరింగ్ లో సీట్ రాకుండానో, లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయో, లేకపోతే ఎంసెట్ లో 0 మార్క్స్ వచ్చో కాదు, యు ఆర్ ఆఫ్ సమ్ మెటీరియల్. సో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఈ 4 ఏళ్లలో దిస్ ఈస్ కాల్డ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. ఇంజనీరింగ్ అనేది ప్రొఫెషనల్ కోర్స్. వీ విల్ ట్రై టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పటి నుండి we will try to make the most of what we have now. మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో, మన దగ్గర ఉన్న మన మస్తిష్కంలో, మన మైండ్ లో ఉన్న మెటీరియల్ ని దీన్ని తీసుకొని we will try to become the best of the best. సో దానికోసం మనం అందరం రెడీ అవ్వాలి. వీ షుడ్ బి సేయింగ్ టు అవర్ సెల్స్ ఏమని అంటే, మనకి కాంపిటీషన్ పక్కనున్న తుక్కు కాలేజ్ కాదు, ఇంకో తుక్కు కాలేజ్ కాదు. ఇదిగో మనకి కాంపిటీషన్ పక్కనున్న వేరే, లేకపోతే మనం అనుకున్న ఎన్ఐటి కాదు, మనం అనుకున్న ఆర్ఈసి కాదు, మనం అనుకున్న యూనివర్సిటీ కాలేజెస్ కాదు, మనం అనుకున్న ఇవేవి కాదు. మనకి ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఐ విల్ ఎయిమ్ ఫర్ ది టాప్.
I will aim for the topmost technique. I will try to become the topmost technocrat. అని మనం ఈ రోజున గనక డిసిషన్ తీసుకుంటే, if I decide to become the topmost professional, topmost technocrat, అందరికీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ఐటీలో చెప్పేవి సిలబస్ మీరు చదివేది ఇంతే ఉంటుంది, ఆర్ఈసీలో చెప్పేది ఇంతే ఉంటుంది, జేఎన్టీయూలో చెప్పేది ఇంతే ఉంటుంది. కాకపోతే మనము యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ కాంపిటీటర్. మీరందరూ ధృవ సినిమా చూసుంటారు. ధృవ సినిమాలో హీరో అంటాడు, నేను ఎంత బలమైన వాడిని అనేది నా కాంపిటీటర్ ని ఎంచుకున్నప్పుడు తెలుస్తుంది. ఇఫ్ ఐ ఫీల్ దట్ మై కాంపిటీటర్ ఈజ్ టఫ్ గై, ఐ రైజ్ మై స్టాండర్డ్స్. ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, ఈ కాలేజీలోనే ఉన్నాను, ఈ కాలేజ్ వరకే, లేకపోతే నాకు పక్కన ఉన్న చెత్త కాలేజీతో కాంపిటీషన్ అని అనుకుంటే అది మంచిది కాదు. వాట్ ఐ షుడ్ సే టు మై సెల్ఫ్, నౌ I will try to excel and give competition to the topmost colleges in the country. మొత్తం దేశం మొత్తంలోకెల్లా టాప్-మోస్ట్ కాలేజెస్. ఐఐటిలో సీట్ రాకపోయినా సరే వాళ్ళు చదివేది నేను చదివేది ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ఐ విల్ ట్రై టు కంపీట్ ఫర్ ద టాప్-మోస్ట్ పర్సన్. దానికి నాకంటూ నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. See, this is the most important thing that you have to say to yourself. మీకు ఎవ్వరో కొత్తగా చెప్పరు. ఇప్పటి వరకు మనం కాలేజెస్ లో చదివి వచ్చాము, అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ లో చదివి వచ్చాము. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంజనీరింగ్ రాగానే మనకి కొంత ఫ్రీడమ్ వచ్చేసినట్లు ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ని గౌరవిస్తూనే అది ఎంజాయ్ చేస్తూనే మనము మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు కర్టైల్ యువర్ ఫ్రీడమ్, యూ హ్యావ్ టు యూజ్ యువర్, మీరు ఎదిగిన ఆ పొజిషన్ కి మంచి ప్రొఫెషనల్ కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి దాన్ని మీరు కాదు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవించాలి అని అంటే మీకు పెట్టుకునే లక్ష్యం అత్యంత పెద్దదై ఉండాలి. నా మోటివేషన్ లెక్చర్ లో, ఫస్ట్ మోటివేషన్ లెక్చర్ లో నాకు చెప్పిన మా కాలేజ్ చైర్మన్ నాకు మోటివేషనల్ లెక్చర్ చెప్పారు. నాతో పాటు అందరికి he said, so if you want to become the topmost person, try to aim for Indian Administrative Service, IAS, IPS, or else some government service, or try to become the best ever technocrat, try to become the best ever professional. సో అందరూ చదివేవి ఒకేలాంటి బుక్స్ మనవి, అవన్నీ లైబ్రరీలో ఉంటాయి. మీరు కావాలంటే మీకు కావాల్సిన మెటీరియల్ తీసుకొచ్చి ఇస్తాము. సో బట్ యూ షుడ్ ట్రై టు మేక్ దిస్ కాలేజ్ ది బెస్ట్. ఆర్ కాలేజ్ వదిలేసి ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్, ట్రై టు గ్రో. ఇప్పటి నుండి అందరికీ అవకాశాలు సమానంగా ఉన్నాయి. యూ షుడ్ గ్రో. ఎంత ఫాస్ట్ గా మీరు గ్రో అవుతారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పక్కన ఉన్న ఐఐటి పీపుల్ ఎవరైతే హూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఐఐటి మే ఆల్సో బి గ్రోయింగ్, కానీ మీరు వాళ్ళకంటే ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతారు అనేది డిసైడ్ చేస్తోంది. See, the coming 4-5 years are really crucial for you. మీరు because I am your super senior, నేను ఆ 4 ఏళ్ళు ఎలా ఉన్నాను, 4 ఏళ్ళు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉన్నాను, that has really shaped me. And if I am today like this, నాతో పాటు దాదాపు మా కాలేజీలోనే 600 మంది జాయిన్ అయ్యారు. నాతో పాటు మా రీజియన్ లో 6000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నాతో పాటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆ సంవత్సరంలో దాదాపు ఒక 30-40 వేల మంది మంచి కాలేజెస్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 30,000, 35,000, 40,000, 50,000, 60,000 ఇంతమంది జాయిన్ అయిన తర్వాత కూడా ఆఫ్టర్ దట్ ఆల్సో ఇన్ని లక్షల మంది జాయిన్ అయిపోయినా కూడా మై చైర్మన్ whom I am saying now, he calls me as a special guest, he calls me as a guest
జస్ట్ బికాస్ నేను అక్కడ ఉన్న నాలుగేళ్లు సరిగ్గా చదువుకున్నాను కాబట్టి. సో దిస్ ఈస్ an important takeaway lesson for all of you, my dear young friends. మనకు వచ్చిన ఫ్రీడమ్ ని మంచిగా ఉపయోగిస్తూ మన కెరీర్ ని షేప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా స్వీకరించండి. దిస్ ఈజ్ టు బి టేకెన్ వెరీ 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 సీరియస్లీ. సరదాగా మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది, చాలా టైం వేస్ట్ చేసి ఉంటారు, లేకపోతే కొంతమంది చదువుకుని ఉంటారో, లేకపోతే కెరీర్ ని షేప్ చేసుకుని ఉంటారో, నాకైతే తెలియదు. సరదాగా ఉండడం జీవితాంతం చేయొచ్చు. సీరియస్ గా ఉండడం మీరు అనుకున్న తర్వాత జీవితంలో ఒక మంచి పొజిషన్కి వచ్చేసిన తర్వాత లైఫ్ మొత్తం జాలీయే. కానీ ఈ 4 ఏళ్ళు మాత్రం ప్లీజ్ ట్రై టు బి సిన్సియర్లీ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గోల్. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. ఎందుకంటే మీ మైండ్ లోకి వెళ్ళాలనేసి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ engraved in my mind also. So I thought that was the best lecture I have ever seen, I have ever heard, and that is why I am trying to repeat it for you. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ వీ హ్యావ్ డిసైడెడ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఈజ్ గోయింగ్ టు షేప్ మీ. నేను ఇందాక చెప్తున్నాను కదా, లక్షల మంది వెళ్ళిపోయారు, నా 600 మందిలో నేను ఒక్కడినే ఐ హ్యావ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నా తర్వాత బ్యాచెస్ వచ్చినాయి, తర్వాత 10 బ్యాచ్లు 20 బ్యాచ్లు వచ్చినా సరే ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ who is always remembered there. నేను ఇది స్వోత్కర్ష సెల్ఫ్ ప్రైజ్ కోసం చెప్పడం లేదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ జెన్యూన్ కన్సర్న్. ఇప్పుడు మనకి అందరికీ లేక ఏదేంటంటే బేసిక్ మోటివేషన్. మీరందరూ సర్వసమర్థులే, నేను చేయగలిగినప్పుడు ఐఎమ్ జస్ట్ ఐ వాస్ టెల్లింగ్ యు నో, ఐఎమ్ మీకంటే మంచి కాలేజీలో జాయిన్ అవ్వలేదు, బట్ ఎట్ ఎందరో ఐఐటిలో నుంచి పాస్ అయిపోయిన వాళ్ళు, ఎవరెవరు రోజుకి లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే దే హ్యావ్ టు కమ్ టు స్మాల్ ఎంఆర్ఓ, తహసీల్దార్, విలేజ్ అసిస్టెంట్, who works under the collector, which I am enjoying now. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ 4 ఏళ్ళు మీరు చాలా సీరియస్ గా చూసుకోవాలి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని ఈ వేరే ఏ కాలేజీలో కాకుండా ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని మీ పేరెంట్స్ ఎంతో కొంత పట్టుబడి ఉంటారు. They must have got so much of hopes and aspirations about you. They must have put in lot of energy and effort to join you in this particular college. It is our responsibility. It is not any other's responsibility. It is our responsibility to see them that they have invested on you rightly. Invested అని అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. They have put all of their faith on you. They have వాళ్ళకి అందనంత ఎత్తుకు మీరు ఎదగాలి అని ఖచ్చితంగా వాళ్ళు అనుకుని ఉంటారు. They will be wildest of the wildest dreams. They must be thinking, నా కొడుకు నా కూతురు ఇంత ప్యాకేజీ తెచ్చుతారు అనేసి అనుకుని ఉంటారు. You should surpass them. ఇప్పుడు if you are not using the best of this time in this college for the coming 4 years, మీకు గ్రేటెస్ట్ అన్యాయం చేసుకుంటున్నట్లు. మీకంటే మిమ్మల్ని మీరు కించపరుచుకునే కంటే యూ విల్ బి డూయింగ్ ఇంజస్టిస్ టు ద డ్రీమ్స్, హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో ఇవన్నీ బాగానే ఉంది. వాట్ షుడ్ బి డన్, అసలు ఏం చేయాలి మీరు అని అంటే, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఎయిమ్ హై. And only if you aim high, you can fly high. Aim high. Meeru at this point of time,
ఈ రోజు లేకపోతే ఈ వారం లోపల or else December 31st లోపల set a target for yourself. First and foremost point that I want to tell you is have a vision, create your vision and follow it. మీకంటూ మీకు ఇప్పటి వరకు ఏదో ఒక నేను ఫలానా కంపెనీకి CEO అవ్వాలి, నేను తప్పులేదు సత్యనారాయణ మనలాంటి వాడే మీలాంటి వాడే నేను ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాలి, ఆర్ ఎల్స్ నేను ఒక బిగ్ ఎంటర్ప్రెన్యూర్ని అవ్వాలి, ఇంతమందిని ఎంప్లాయ్ చేయాలి, లేకపోతే నేను ఒక IAS ఆఫీసర్ని అవ్వాలి, లేకపోతే నేను ఒక గవర్నర్ అవ్వాలి, నేను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి. క్రియేట్ సమ్ విజన్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ మైండ్ లో ఏదైనా థాట్ వస్తే ప్లీజ్ షార్పెన్ ఇట్. జస్ట్ స్తబ్దుగా ఉండిపోవద్దు. ప్లీజ్ హ్యావ్ ఏ విజన్ ఫర్ యువర్ సెల్ఫ్. క్రియేట్ ఏ విజన్, క్రియేట్ యువర్ ఓన్ విజన్. నేను అందరికీ ఎదుగో మూసపోసినట్లు ప్రతి ఒక్కళ్ళకి మీరందరూ IAS అవ్వండి, లేకపోతే మీరందరూ గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వండి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవ్వండి, లేకపోతే కంపెనీలు స్థాపించండి అని చెప్పడం లేదు. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో మీరు ఒక విజన్ ని క్రియేట్ చేసుకోవాలి. దీని వెనకాల నేను రెండు టచ్ స్టోన్స్ చెప్పాను ఇందాక. నంబర్ 1 ఫస్ట్ ఈజ్ మీరు ఎవరికి తక్కువ కాదు, సో యూ హ్యావ్ టు బి ఎయిమింగ్ హై అండ్ దెన్ ఫ్లయింగ్ హై. సెకండ్ ఏంటంటే యువర్ పేరెంట్స్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ విజన్. మీరు ఒక అనుకున్న స్థాయిని చేరిపోయిన తర్వాత all of your relatives, parents, everybody should be proud of you. They should be proudly collar ఎగరేసుకొని చెప్పాలన్నమాట, ఇదిగో ఈ ఫలానా వాళ్ళు ఎవరో కాదు నా సంతానమే అనేసి వాళ్ళు చెప్పుకునేంత ఎత్తుకు మీరు ఎదగాలి. దానికి ఏదో ఒక విజన్, మీకు అనిపించిన విజన్ ని క్రియేట్ యువర్ విజన్ అండ్ ఫాలో ఇట్. Number 2, second step I wanted to tell you is never ever think small. ఇప్పుడు మనం ఏదో ఒక విజన్ అనుకుని ఉంటాము, బట్ వి మైట్ బి ఫాలోయింగ్ షార్ట్. మనకి మన శక్తి సరిపోకను, లేకపోతే మన మైండ్ సహకరించకో, లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ మనం వి మే టెండ్ టు గివ్ అప్. ఇదిగోండి మోటివేషన్ చెప్పారు, నేను చాలా మోటివేషన్ లెక్చర్స్కి వెళ్తా ఉంటాను. మోటివేషన్ చెప్పారు, మాకు చాలా మోటివేటింగ్ గా ఉంది, విజన్ క్రియేట్ చేసుకున్నాం, ఫస్ట్ రోజు బాగుంది, సెకండ్ రోజు బాగుంది, థర్డ్ రోజు బాగుంది, ఫోర్త్ రోజు తగ్గింది, ఫిఫ్త్ రోజు తుస్తుంది. ఇట్ షుడ్ బి నాట్ లైక్ దట్. నెవర్ ఎవర్ గివ్ అప్. ప్లీజ్ డు నాట్ థింక్ స్మాల్ అబౌట్ నాదేముంది అంటే. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ అప్ 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 అట్లానే ఉండాలన్నమాట. ఇట్ షుడ్ నెవర్ ఫాల్ షార్ట్. ఇట్ షుడ్ నెవర్ ఫాల్ షార్ట్. మీకు ఆ కాన్ఫిడెన్స్ అంతా ఎప్పుడూ హై ఉండేలాగా చూసుకోవాలి. దానికి ఎలా ఉండాలి అనేది కూడా నేను చెప్తాను, ఐ విల్ టెల్. సో బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఎ స్మాల్ స్టోరీ అబౌట్ రాబర్ట్ బ్రూస్. మీరందరూ రాబర్ట్ బ్రూస్ గురించి తెలిసి ఉంటుంది. I don't know if somebody knows about this, or I will ఎందుకంటే I do not have the luxury of seeing you through this mode. So I just will narrate the story and I wish that you follow it. So ఒక మంచి ఉద్దేశంతో రాబర్ట్ బ్రూస్ అనే అతను ఒక స్కాట్లాండ్ దేశపు రాజు. సో స్కాట్లాండ్ అంతకు ముందు ఇట్ వాస్ దేర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని అంటారు కదా. సో బ్రిటిష్ సామ్రాజ్యం, ఇంగ్లాండ్ హ్యాస్ వన్ ఓవర్ స్కాట్లాండ్ అండ్ స్కాట్లాండ్ ని కూడా పరిపాలిస్తోంది అనమాట. సో న్యాచురల్ గా అక్కడ ఉన్న స్కాట్లాండ్ దేశ ప్రజలు పరాయి పాలనని ఒప్పుకోరు. ఎలా అయితే ఇండియా అంతకు ముందు 200 ఏళ్లగా బ్రిటిష్ వారితో పరిపాలించబడిందో, సేమ్ అలానే ఎవరైనా పరాయి పాలన సహించరు. ఎందుకు? ఆబ్వియస్లీ దేర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో
వీళ్ళు ఎందుకు పరాయి పాలన ఒప్పుకోలేదు అని అంటే, వీళ్ళకి స్కాట్లాండ్ దేశంలో ప్రజలపై పన్ను అంటే ట్యాక్స్ చాలా ఎక్కువ, ఎగ్జార్బిటెంట్లీ హైగా వేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సొంత వాళ్ళు కాదు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని పాలిస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాబర్ట్ బ్రూస్ అనే అతను, he was very very famous and a young leader, so he wanted to topple the government. మన మహాత్మా గాంధీ లేకపోతే భగత్ సింగ్ అలాంటి వాడు అనుకోండి. సో he was very very famous in this guerrilla warfare. అతను ఏం చేశాడంటే యుద్ధం ప్రకటిస్తాడు విత్ సమ్ పీపుల్ ఆఫ్ లోకల్ స్కాట్లాండ్ పీపుల్ తోటి తను ఒక ఆర్మీ లాంటిది తయారు చేసుకుని యుద్ధం ప్రకటించి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడతారు. సో ఇలా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం, వీళ్ళ శక్తి సరిపోక వాళ్ళు తరిమి కొట్టిన 2 రోజుల లోపల 3 రోజుల లోపల అగైన్ దే రీఅఫర్మ్ దేర్ అథారిటీ. అలా జరుగుతూ ఉండేది. అది 4 సార్లు 5 సార్లు జరిగింది. సో 6th టైం అండ్ తిను పాలించిన 4-5 రోజులు 5-6 రోజులు హీ సెడ్ పన్నులు చాలా తక్కువ వేస్తాము, వీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ అథారిటీ సావర్నిటీ అనేసి చెప్పి వాళ్ళని ప్రజల్ని పాలిస్తూ ఉండేవాడు రాబర్ట్ బ్రూస్ అనే అతను. సో మీరు చూస్తే ఇంగ్లాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది స్కాట్లాండ్, చాలా దగ్గరగా. నేను ప్రతి దేశాన్ని పరిపాలిస్తున్నాను, భూమి మొత్తాన్ని పరిపాలిస్తున్నాను, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అనుకుంటున్నాను. కానీ పక్కన ఉన్న స్కాట్లాండ్ పక్కలో బల్లం లాగా తయారైంది. అంటే ద అథారిటీ ఈజ్ క్వశ్చన్డ్ దేర్. పక్కన అంతా ప్రపంచం అంతా పాలిస్తున్నాను కానీ స్కాట్లాండ్ ఒక చిన్న దేశం, కొంతమంది ప్రజలు, ఐఎమ్ అనేబుల్ టు గెట్ ద హోల్డ్ ఆన్ దిస్ వన్ అనేసి వీళ్ళు చాలా చాలా ఉగ్రులైపోయారు అనమాట. ఎడ్వర్డ్ అనే రాజు ఉండేవాడు. హీ సెడ్ మామూలుగా పంపించే సైన్యం కంటే, అంతకుముందు 6 సార్లు చేశారు అని చెప్పాను కదా, 6 సార్లు పోరాడిన సంహౌ స్కాట్లాండ్ దేశపు రాజు. సో రాబర్ట్ బ్రూస్ తన మీద దండెత్తడానికి మామూలుగా పంపే సైన్యానికంటే ఒక 20 times ఎక్కువ సైన్యాన్ని పంపించాడు. హీ గేవ్ ఆర్డర్స్. అంతకు ముందు కొంచెమైనా కన్సిడరేట్ గా చంపొద్దు ఇట్లాంటివన్నీ చెప్పేవాడు కానీ హీ సెడ్ దిస్ టైమ్ ప్లీజ్ కిల్ రూత్లెస్లీ. ఎవడు అడ్డొస్తే వాడి తల నరకేసేసి యు ఎస్టాబ్లిష్ ది అథారిటీ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనేసి తను చెప్పాడు అనమాట, ద కింగ్ ఎడ్వర్డ్. సో అప్పుడు ఏమైంది, న్యాచురల్ గా యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. గొరిల్లా వార్ఫేర్ అంటే ఎలా ఉంటుందంటే ఎదురుగా కొట్టుకోము, వాళ్ళని పక్క నుంచి లేకపోతే దొంగ దెబ్బ తీయడం అనమాట. మనం ఎలా మీరు మహిష్మతి సామ్రాజ్యం బాహుబలి టైప్ లో ఊహించుకోండి, వాళ్ళకి ఒక వ్యూహం ఉంటుంది. సో గొరిల్లా వార్ఫేర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. సో దే విల్ బి డిస్పర్సింగ్ అండ్ వాళ్ళకి ఆల్ ఆఫ్ ఎ సడన్ మధ్యలో నుంచి వచ్చి వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. దట్ వాస్ దేర్ స్ట్రాటజీ. ఎవరిది? రాబర్ట్ బ్రూస్ ది, స్కాట్లాండ్ దేశపు రాజుది. బట్ దిస్ టైమ్ బికాస్ సైన్యం 20 times ఎక్కువైంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద యూత్ ఎవరైతే స్కాట్లాండ్ దేశానికి నెక్స్ట్ జనరేషన్ అని అనుకున్నారో వాళ్ళందరినీ జస్ట్ చంపేసి ఉన్నారన్నమాట. రాబర్ట్ బ్రూస్ కూడా చాలా చాలా గాయాలైపోయి he was really literally given up the hope. ఇంకా he was about to die and but somehow ఈ గొరిల్లా వార్ఫేర్ లో తప్పించుకొని ఒక గుహలో దాక్కున్నాడు. he was then recollecting, అంతకు ముందు రికలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళ ప్రజలందరూ తనతో మాట్లాడే మాటలు. వీళ్ళైతే పన్నులు బాగా వేస్తారు, మీరైతే చక్కగా పరిపాలిస్తున్నారు, మేము ఒకళ్ళం కాదు
ఇంటికి ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంతమందిని పంపించేస్తాము, ప్లీజ్ మా యుద్ధానికి మీరు నేతృత్వం వహించండి అనేసి చెప్తా ఉంటారన్నమాట. సో అవన్నీ రికలెక్ట్ చేసుకుంటున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడే జరిగిన యుద్ధంలో he has lost many wonderful leaders. సో న్యాచురల్ గా డిసప్పాయింట్ అయిపోతున్నాడు, సేయింగ్ అసలు ఇప్పటి వరకు ఇలా ఇంతమందిని పోగొట్టుకోవాలి అని అంటే నేను ఇంతవరకు చేసింది ఏంటి, వై షుడ్ ఐ డూ లైక్ దిస్, బహుశా సరే పన్నులు కట్టిన ప్రజలు బతుకుతారు కదా, షుడ్ ఐ గివ్ అప్ అనేసి ఆలోచిస్తా ఉన్నాడు. he was just about to take his life and పర్మనెంట్లీ ఎండ్. తను లేకపోతే ఇంకా యుద్ధం చేసే వాళ్ళు లేరు కాబట్టి వాంట్స్ టు పర్మనెంట్లీ ఎండ్ దట్. సో గుహలో దాక్కున్నప్పుడు వర్షం పడుతోంది. హీ వాస్ థింకింగ్, వర్షం పడుతూ గుహలో ఒక మూలన చిన్న సాలీడు ఉంది. ఆ సాలీడును గూడుని ఈ వర్షం చినుకులు డిస్టర్బ్ చేస్తున్నాయి. చూస్తున్నాడు, అది ఆసక్తికరంగా చూస్తున్నాడు. వర్షం ఎక్కువయ్యి ఆ సాలి గూడు మొత్తం వర్షంలో తడిచిపోయింది, పనికి రాకుండా పోయింది, గూడు అనేది లేకుండా పోయింది. సో నౌ కొంచెం వర్షం వెలిసిన తర్వాత సాలిగూడు మళ్ళీ కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. సాలీడు మీకు తెలుసు కదా, స్పైడర్, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి దారాన్ని తన లాలాజలంతో కలిపి అల్లుతా ఉంది. ఇప్పుడు వర్షం పడ్డం మూలాన ఆ కార్నర్ లో కట్టడానికి వీల్లేదు, కొంచెం బయటకు వచ్చి కట్టాలి. సో తన శక్తి సరిపోవట్లేదు, ఎందుకంటే తన నోటి నుంచి వచ్చి చిన్న సాలీడ్కి దారం లెంత్ సరిపోవట్లేదు. ఇట్ ఈస్ ట్రయింగ్ టు హ్యావ్ ఎ బిగ్గర్ Sir, you are not audible, sir. Sir, you are not audible, please. Sridhar garu, you are not audible andi. Sir, you are not audible, sir. Probably you are muted by yourself. Yeah, Yugandhar sir, thank you. That's what Durga sir is checking. All the students kindly bear with us. Again, a small technical snag, I believe. We're going to reconnect it. Thank you very much, all the students. ఓకే, ఎక్కడి నుంచి లేదండి, ఎప్పటి వరకు స్టోరీ సాలిడ్ గూడు కట్టడానికి ట్రై చేస్తుంది సార్, అది సరిపోవట్లేదు, అది కొంచెం పైకి వెళ్ళి గూడు కట్టాలి. ఎస్ సార్, అక్కడ నుండి చెప్పండి సార్. ఎస్, మిగతా వాళ్ళందరూ వింటున్నారు కదా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లిజనింగ్. ఎస్ సార్, వి ఆర్ లిజనింగ్ కేర్ఫుల్లీ సార్. ఆర్ దే ఆన్లైన్ నౌ? ఎస్ సార్, యు ఆర్ ఆల్ ఆన్లైన్. సాలిడ్ వేరే ప్లేస్ లో కట్టడానికి ట్రై చేస్తుంది, దాని శక్తి సరిపోవడం లేదు సార్. ప్లీజ్ కంటిన్యూ ఫ్రమ్ దేర్ సార్. సో he said to himself, ఇదిగో 6 times 7 times 8 times
అది ట్రై చేస్తూ ఉంది. తనకే విసుగొచ్చింది, ఇదిగో ఇంత కష్టపడడం సాలీపురికి అవసరమా, ఇక్కడ కాదు తను వేరే చోట కట్టుకుంటది అని అనుకున్నాడు. ఇట్ విల్ గో అవే ఫ్రమ్ దిస్, ఇట్ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ ఇట్ విల్ ట్రై ఇన్ అనదర్ ప్లేస్ అనేసి అనుకున్నాడు. టు హిస్ సర్ప్రైజ్, దిస్ టైమ్ ఆన్ హిజ్ 8th time, 9th time, 10th time ఎన్నిసార్లు కష్టపడిందో తను లెక్క పెడుతూనే ఉన్నాడు, తను లెక్క మర్చిపోయాడు. బట్ అట్ వన్ పర్టికులర్ టైం సాలిపురుగు సక్సెస్ఫుల్ అయింది టు బిల్డ్ ఇట్స్ నెస్ట్. ఫ్రమ్ దెన్ హీ సెట్ టు హిమ్సెల్ఫ్, ఒక చిన్న స్పైడర్ తన ఓటమిని ఒప్పుకోవట్లేదు. అలాంటప్పుడు స్కాట్లాండ్ దేశం ప్రజలందరూ నా మీద నమ్మకం పెట్టుకుంటే, విశ్వాసం పెట్టుకుంటే నేనెందుకు ఓటమిని ఒప్పుకోవాలి? ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, ఫర్ ఆల్ అదర్స్ ఐ హ్యావ్ టు డూ దిస్ వార్, జంగిల్ వార్ఫేర్ అగైన్ అండ్ విన్ స్కాట్లాండ్. ఫర్ ది వీళ్ళు బానిసలుగా ఉండిపోకూడదు, నా ఉద్దేశం మంచిది అనేసి తను మళ్ళీ కొంత టైం తీసుకున్న తర్వాత యూత్ నంతా మోటివేట్ చేసి, యూత్ ఆల్రెడీ తన వెనకాల ఉన్నారు, he has motivated the youth and then has declared the war again on the British. వాళ్ళకి అర్థం కాల, 20 times సైన్యం పంపించిన this person is declaring a war అంటే now we have to really rethink. కాబట్టి let us give Scotland their freedom అని చెప్పి the Scotland was set free. స్కాట్లాండ్ ఫ్రీ అవ్వడానికి ఒక చిన్న సాలిపురుగు కారణమైంది. వాట్ ఐ వాంటెడ్ యూ టు టేక్ ఫ్రమ్ దిస్ ఈస్ నెవర్ ఎవర్ గివ్ అప్. మన ఉద్దేశం మంచిది అయినప్పుడు ఒకటికి 10 సార్లు, 10 సార్లు కాదు 100 సార్లు, 100 సార్లు కాదు 1000 సార్లు అయినా మనం అనుకున్న గోల్ ని, మన విజన్, మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానికి మాత్రం నెవర్ ఎవర్ గివ్ అప్. సో మన విజన్ అంత మనం అనుకునే గోల్ అంత గొప్పదై ఉండాలి. ఇట్ షుడ్ బి మోటివేటింగ్ అస్. మనం మధ్యలో వదిలేసేవి అయితే అవ్వకూడదు. అంటే why I am trying to tell you, never ever give up. మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మీ అందరిలో కూడా ఆ శక్తి ఉంటుంది. ఏంటి? ఆ గోల్ ని కంప్లీట్ చేసే శక్తి సామర్థ్యాలు మీలో ఆల్రెడీ ఉండి ఉంటాయి. కాబట్టే మీరు ఆ ఫలానా గోల్ నాది అని మీరు అనుకుంటారు. ఇది నేను చెప్తేనో, మా అమ్మ చెప్పిందనో, మా నాన్న చెప్పిందనో, మా నాన్నమ్మ చెప్పిందనో, లేకపోతే నీ పక్కోడు అలా చేస్తున్నాడనో అలా ఉండకూడదు. The goal should be from you, what you feel like. సో అందుకని అలాంటి గోల్ ని క్రియేట్ చేసుకోండి. రాబర్ట్ బ్రూస్ కథను గుర్తు తెచ్చుకోండి. స్కాట్లాండ్ ఎలా స్వతంత్రం పొందింది గుర్తు తెచ్చుకోండి. దానికోసం వేరే ఎంతో కష్టపడితేనే జరిగింది. సో మనం కూడా మనం అనుకున్న లక్ష్యానికి అంత కష్టపడగలము అని అనుకున్నప్పుడే ఆ గోల్ ని పెట్టుకోండి. సో నెవర్ ఎవర్ గివ్ అప్. థర్డ్ థింగ్ నేనేమంటానంటే, ఆఫ్టర్ యూ సెట్ యువర్ గోల్, వర్క్ హార్డ్. మీరు ఎంత కష్టమైనా మనకి ఇష్టంగానే ఉంటుంది. మనకి ఆ గోల్ మనకు అంత ప్రియమైనప్పుడు, మనకు అంత ఈజీ అయినప్పుడు. So work hard to make this goal a reality. I want you, all of you, to put your head, heart and hands completely into what you have decided as your goal. మీరు మీ గోల్ ఏది అని అనుకున్నప్పుడు, ఇది అని అనుకున్న తర్వాత you have to put all of your head, heart and hands completely into it. సగం ప్రయత్నిస్తాను అని అంటే కుదరదు. వర్క్ హార్డ్, వర్క్ హార్డ్. ఐ విల్ టెల్ మై స్టోరీ రిగార్డింగ్ దిస్ పాయింట్. ఎందుకంటే
బై దిస్ టైమ్ యూ నో అబౌట్ మీ, కొంతైనా తెలుసుకున్నారు కాబట్టి ఐ విల్ టెల్ మై స్టోరీ. ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ లెక్చర్ లో ఏమనుకున్నానంటే, ఎస్ ఐ షుడ్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ థాట్ అనుకున్న తర్వాత ఐ హ్యావ్ మిగతా వాళ్ళందరూ, దట్ టైమ్ ఇంజనీరింగ్ ఈస్ వెరీ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2001, 2002, వెరీ డిమాండ్ ఉన్న కోర్సు, మంచి ప్యాకేజెస్ ఉన్న కోర్సు, ఇప్పట్లాగా కాంపిటీషన్ లేదు, ఎక్కువ లేదు. సో దట్ టైమ్ I said to myself that I will become an IAS officer. This is what I have put my goal as. సో అందరూ వెళ్ళిపోయేటప్పుడు స్లామ్ బుక్స్ ఇలాంటివి రాసుకుంటా ఉంటారు కదా, మీరు కూడా రాసుకుని వచ్చి ఉంటారు. సో అందరూ ఇదిగో నేను ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ లైక్ దిస్ అని అంటే, నేను మాత్రం ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని రాశాను. సరే, టు కట్ ద స్టోరీ షార్ట్, ఇప్పుడు మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వీలైతే ఇఫ్ ఐ కెన్ సీ యూ ఫేస్ టు ఫేస్ ఐ కెన్ డెలివర్ మోర్ అని అనిపిస్తా ఉంది. బట్ ఐ టెల్ యూ అండ్ కట్ షార్ట్ ద స్టోరీ. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్, నేను ఇంజనీరింగ్ లో మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ లో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా, ఇప్పుడు కూడా ఉంటుంది అనుకుంటాను. సో నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఐఏఎస్ రాయాలంటే ప్రతి ఒక్కరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి కండక్ట్ చేస్తోంది. యూపీఎస్సి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తోంది. మా టైంలో ఎలా ఉండేదంటే, అప్పట్లో ఎవ్రీ ఇయర్ మేలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. మే 2వ వారంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మెయిన్స్ రాయడానికి అర్హులు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 2 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా 2 పేపర్స్ ఉన్నాయి ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ రాసిన తర్వాత మెయిన్స్ రాయాలి. మెయిన్స్ అనేది 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్ లో ఏంటేంటి అనేది చెప్తాను. జనరల్ ఇంగ్లీష్ ఒకటి, తెలుగు అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్, హిందీ కానీ తెలుగు కానీ ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. తర్వాత ఎస్ఏ పేపర్ ఉంటుంది. తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ ఉంటాయి. 2 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 అని ఉంటుంది. తర్వాత ఆప్షనల్ పేపర్, ఏదో ఒక సబ్జెక్ట్ ఆప్షనల్ ఎంచుకోవాలి. అవి 4 పేపర్స్ ఉంటాయి అనమాట. 2 ఆప్షనల్ కి 2 ఆప్షనల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షనల్ కి 2 పేపర్స్. సో 4 పేపర్స్ దే. సో ఇలా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్, అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. మెయిన్స్ మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఫైనల్ ర్యాంకింగ్ ఇస్తారు. సో దట్ ఈస్ ఫైనల్ ర్యాంకింగ్ లో మనం ఆల్ ఇండియా మెరిట్ వస్తే యూ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే ప్రిలిమ్స్ కి అప్లై చేసేది దాదాపు 10 lakh మెంబర్స్, 10 లక్షల మంది. సో ప్రిలిమ్స్ రాసిన తర్వాత దాంట్లో నుంచి మెయిన్స్ కి ఎలిజిబుల్ చేసేది, అంటే మెయిన్స్ కి తీసుకునేది 10 lakh మెంబర్స్ నుంచి 10,000 మెంబర్స్ మాత్రమే. సో 10,000 మెంబర్స్ విల్ రైట్ మెయిన్స్. 10,000 మెంబర్స్ రాసిన తర్వాత మెయిన్స్ రాస్తే ఆ 10,000 మెంబర్స్ లో బేస్డ్ ఆన్ ద ప్రిలిమ్స్ ర్యాంక్స్ 10,000 మెంబర్స్ రాసిన తర్వాత దాంట్లో 9 పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ప్రతి పేపర్ కి స్కోర్స్ వేసి ఫస్ట్ 1000 మెంబర్స్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫస్ట్ 1000 మెంబర్స్ ని ఇంటర్వ్యూకి పిలిస్తే 1000 మెంబర్స్ కి ఇంటర్వ్యూ చేసి వాళ్ళు 1:2 రేషియోలో పిలిచి ఫస్ట్ 500 మెంబర్స్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి 1000 మెంబర్స్ కి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి 500 మెంబర్స్ కి సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ ఇస్తారన్నమాట. సో ఈ ప్రక్రియ అంతా 500 మెంబర్స్ కి సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ అంటే ఏంటి? ఫస్ట్ 50 ర్యాంక్స్ విల్ బి ఐఏఎస్ ఆఫీసర్స్, నెక్స్ట్ 50 ఐపీఎస్, తర్వాత ఐఆర్ఎస్, తర్వాత ఐఆర్టీఎస్, తర్వాత ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇట్లా వరుసగా కొన్ని 21 సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళకి ఈ 500 ఫస్ట్ 500 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని
అలాట్ చేస్తారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అంటే ఫస్ట్ 50 ర్యాంక్స్ లోపల తెచ్చుకోవాలి అనమాట. అంటే 10 లక్షల, అగైన్ ఐ విల్ టెల్, 10 లక్షల మంది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రాస్తారు. దాంట్లో నుంచి 10,000 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాస్తారు. 10,000 మందిలో నుంచి మొత్తం 9 పేపర్స్ ఇవాల్యుయేట్ చేసి ఫస్ట్ ర్యాంక్ మెరిట్ వచ్చిన 1000 మెంబర్స్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మార్క్స్, ఈ 1000 మెంబర్స్ మార్క్స్ పేపర్స్ కి యాడ్ చేసి ఫస్ట్ 500 మెంబర్స్ ని సివిల్ సర్వీసెస్ గా చేస్తారు. దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐ సెట్ టు ఆల్ దట్ నేను ఐ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంట్లో అందరూ హ్యాపీ, మా ఇంట్లో అందరూ హ్యాపీ. మా ఇల్లు అంటే ఏంటి, మా అమ్మ, నాన్న, మా అక్క, మా చెల్లి. మిగతా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళందరూ అన్హ్యాపీ. ఏంటి వీడు ఇంజనీరింగ్ చేస్తే ఇంత మంచి ఆపర్చునిటీస్ వస్తా అంటే, వై ఈస్ హీ సేయింగ్ దట్ హీ విల్ లీవ్ హిస్ జాబ్? వై ఈస్ హీ సేయింగ్ హీ విల్ నాట్ గో టు అమెరికా? వై ఈస్ హీ సేయింగ్ దట్ వాడికి చేతికి వచ్చిన జాబ్ను వదిలేసి వాడేదో ఐఏఎస్ అని ఎందుకు పడుతున్నారు? వీళ్ళకి, మా నాన్నగారికి మా అమ్మగారి కంటే వీళ్ళకి ఎక్కువ టెన్షన్ అన్నమాట. సో ప్రతి వాళ్ళు, ఎవ్రీబడి యూజ్ టు సే టు మై పేరెంట్స్, ఇదిగో చేతికి అందొచ్చిన కొడుకు అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు, వాళ్ళకి స్టాటిస్టిక్స్ కొంచెం తెలిస్తేనే 10 లక్షల మంది నుంచి 10,000 మంది, 10,000 మంది నుంచి 1000 మంది, 1000 మంది నుంచి 500, 500 నుంచి ఐఏఎస్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అంటే మొదటి 50 ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనేసి మా పేరెంట్స్ డిమోటివేట్ చేసేవాళ్ళు, నన్ను డిమోటివేట్ చేసేవాళ్ళు. ఏమని, అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు వస్తాయా పడతాయా, అనవసరంగా నువ్వు చేతులారా చేసుకుంటున్నావు, యు ఆర్ అన్నెసెసరీలీ మీ అమ్మ నాన్నలకి ఏదో రుచిగా చూపెట్టి యు ఆర్ నాట్ సీరియస్, ప్లీజ్ డోంట్ డూ దిస్ అనేసి నా సొంత రిలేటివ్స్ నన్ను వారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, నేను ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాశాను. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాస్తే ఐ కుడ్ నాట్ క్లియర్ ఈవెన్ ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు. అంటే ఏంటి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ కాలేదు అని అంటే నేను నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ అది సంవత్సరానికి ఒకసారి. అంటే 1 year ఐ హ్యావ్ టు వెయిట్. ఈ ప్రక్రియ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చి తర్వాత మెయిన్స్ రిజల్ట్ వచ్చి తర్వాత ఇంటర్వ్యూ రిజల్ట్ అంతా అయిపోయేసరికి మళ్ళీ మే అయ్యేది. అంటే ఏంటి, నేను ఎగ్జామినేషన్ ప్రక్రియ కంప్లీట్ 1 year. ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రూవ్, ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 years. ఎందుకని, ఎగ్జామినేషన్ రాసి నేను ఫస్ట్ ఎగ్జామినేషన్ లోనే ఫాల్టర్ అయ్యాను కదా, నేను నెక్స్ట్ ఎగ్జామ్ కోసం 1 year కోసం వెయిట్ చేయాలి. ఆ తర్వాత దాని ఫైనల్ రిజల్ట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్ నెక్స్ట్ ఇయర్. సో మొత్తం 2 years వెయిట్ చేయాలి. సో ఐ సెడ్ టు మై సెల్ఫ్, అమ్మా నాన్న అడిగాను, ప్లీజ్ ఇంకొక 2 సంవత్సరాలు నాకు ఇస్తారా అని అంటే దే సెడ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, సో ప్లీజ్ గో అహెడ్ అనేసి చెప్పారు. కానీ చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఇది జనరల్ గా మనకు ఉంటారు పెద్దనాన్నలు, పెద్దమ్మలు, మామయ్యలు, బాబాయిలు, వీళ్ళంతా ఏమంటారు, ఇదిగో మేము చెప్పామా, ఇది పెద్ద ఉద్యోగం, చేతిలో వచ్చిన ఉద్యోగాలన్నీ పోగొట్టుకున్నాడు, జిఆర్ఈ టోకెల్ మంచి స్కోర్ వచ్చినా వెళ్ళలేదు, వీడికి అంతే కావాలి అనేసి తిట్టుకున్నారు. సో న్యాచురల్ గా 2 years వెయిట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రిటర్న్. ప్రిలిమ్స్ రాశాను, ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్స్ రాశాను, మెయిన్స్ పాస్ అయ్యాను. అంటే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ రాగానే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇంటర్వ్యూ చేసి వచ్చాను. ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ 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 కాన్ఫిడెంట్. ఇంటర్వ్యూ రిజల్ట్ రావాలి. అది మే 11, 2005 సంవత్సరం, మే 11, 2005. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. నేను గుంటూరులోనే, ఇప్పుడు ఉంటున్న ప్లేస్ లోనే మా ఇల్లు ఉంది, గుంటూరులో వెయిట్ చేస్తా ఉన్నాను. చాలా టెన్షన్ పడిపోతా ఉన్నాను.
రిజల్ట్ కోసం కాదు, రిజల్ట్ కోసం టెన్షన్ పడట్లా. నాకు తెలిసి నాకు రిజల్ట్ బాగా వస్తుంది అనేసి ఐ వాజ్ ఫీలింగ్ టెన్స్ యాజ్ టు ఇప్పుడు శ్రీధర్ బాబు అనే వ్యక్తికి ఐఏఎస్ వచ్చింది. ఐఏఎస్ వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలనేసి టీవీ ఛానల్ కలుస్తారు కదా, వాళ్ళు కలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి శ్రీధర్ బాబు ఇదిగో గుంటూరులో ఏటీఎంలో 14 లైన్లో 3వ ఇంట్లో మొదటి పోర్షన్ లో ఉంటాడని ఎవరు చెప్తారు వాళ్ళకి? సరే వాళ్ళు ఎట్లాగొట్లాగో తెలుసుకుని వచ్చారు అని అనుకోండి, నా అప్లికేషన్ ఫామ్ లో నా అడ్రస్ ఉంది కదా, వాళ్ళు ఎలాగోలా తెలుసుకుని వచ్చారు అనుకోండి, వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి? వాళ్ళతో నేను ఏం మాట్లాడాలి? వాళ్ళకి కుర్చీలు అన్ని సరి చేస్తున్నాను అనమాట. ఏది ఫ్రైడే సాయంత్రం రిజల్ట్ వచ్చే టైంకి 5:30కి ఐ వాజ్ డూయింగ్ ఆల్ దిస్ అండ్ ఐ వాజ్ ఫీలింగ్ టెన్స్డ్. సో రిజల్ట్ నానే వచ్చింది. రిజల్ట్ చూసుకుంటే ఇంటర్నెట్ లో పైనుంచి కింద దాకా చూసా. ఓకే, పేరు కనపడలేదు కదా అని కింద నుంచి మళ్ళీ పై దాకా మళ్ళీ ఇంకోసారి చూసా, లేదు. ఐ వాజ్ అనేబుల్ టు బిలీవ్ మై సెల్ఫ్. ఏంటి రిజల్ట్ లో నా పేరు లేదేంటి? సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకేసారి దుఃఖం కమ్ముకొచ్చేసింది. అప్పటి వరకు మా నాన్నగారు మా అమ్మ నా మీద పుట్టిన నమ్మకం అంతా జస్ట్ గొర్రె కనుక కసాయి వాడిని నమ్మినట్టు మా వాళ్ళు నన్ను నమ్మారు అనేసి అనిపించింది. ఐ ఫెల్ట్ సో అన్హ్యాపీ, సో డిప్రెస్డ్. ఇదిగో ఇంత కష్టపడ్డాను, ప్రిలిమ్స్ రాశాను, మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ బాగా చేశాను. ఇంటర్వ్యూ బాగా చేసిన తర్వాత అందరూ నువ్వు చాలా బాగా చేసావు అని అన్నారు. బట్ ఎట్ రిజల్ట్ లేదు. ఒకేసారి ఎత్తైన పర్వతంలో నుంచి లోతైన అగాధంలోకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ వచ్చేసింది. నో బడీ ఈజ్ బిలీవింగ్ మీ. ఎవరు రిలేటివ్స్ బిలీవ్ చేయలేదు. మా పెద్ద బాబాయిలు పిన్ని వీళ్ళందరూ చెప్తున్నట్లుగానే ఇదిగో అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి రావా. ఐఎమ్ లిటరల్లీ షాటర్డ్. వాళ్ళే రైటా? సో ఇప్పుడు నా రిజల్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పాలి. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత సోకాల్డ్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఈ సోకాల్డ్ రిలేటివ్స్ ఏమన్నారు, ఇదిగో మాకు తెలుసు శ్రీధర్ బాబు ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధిస్తాడని, మేము చెప్పినా వినలేదు, అప్పుడే అనుకున్నాము శ్రీధర్ బాబుకి ఇంటర్వ్యూ వస్తుంది, హీ విల్ బికమ్ ఏ కలెక్టర్ అనేసి అన్న వాళ్ళు రిజల్ట్ నా కోసం తీసుకుంటారు కదా. ఆ రోజు సాయంత్రం మాకు ఫోన్లు వరుసగా మా నాన్నగారికి. ఆబ్వియస్లీ ఏమని చెప్తారు, రిజల్ట్ రాలేదు అనేసి చెప్తారు. వాళ్ళు సంతోషపడ్డారా బాధపడ్డారా తెలియదు నాకు. బట్ తర్వాత రోజు మాత్రం నాకు ఫోన్ చేసి మేము ముందే చెప్పాము ఇట్లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు అనేసి. వాళ్ళు ఊరుకోవట్లేదు. సో అనవసరంగా చేతిలో ఇవన్నీ పాడు చేసుకున్నారు. దిస్ ఈస్ వాట్ దే వర్ టెల్లింగ్ టు మై పేరెంట్స్. దే ఆర్ టెల్లింగ్ టు ఆల్ అదర్స్ ఆల్సో. సో పరిస్థితి ఇది. నాకు చాలా డిప్రెషన్ లో ఉన్నాను. ఫ్రైడే ఇది ఎగ్జామినేషన్, ఫ్రైడే అయిపోయిన తర్వాత సండే మళ్ళీ ప్రిలిమ్స్. ఈ ప్రొసీజర్ లో ఎక్కడైనా ఫాల్టర్ అయితే, మెయిన్స్ లో కింద పడ్డా, ఇంటర్వ్యూలో కింద పడ్డా, ప్రిలిమ్స్ లో కింద పడ్డా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కోసం వెయిట్ చేయాలి. సో నేను మా పేరెంట్స్ని అడిగాను అగైన్, నాకు ఇంకొక 2 సంవత్సరాలు కావాలి, బికాస్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో అంటే ఎస్ యూ ప్లీజ్ రైట్ అనేసి అన్నారు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ కదా, నా మీద నమ్మకం ఉంటుంది కదా, దే విల్ హ్యావ్ ఫెయిత్ ఆన్ మీ. సో దే హ్యావ్ అలౌడ్ మీ. ఎగ్జామినేషన్ సెంటర్ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి ఎగ్జామినేషన్ రాస్తున్నాను. ఎగ్జామినేషన్ రాసినప్పుడు క్వశ్చన్ పేపర్ సివిల్ సర్వీసెస్ అని కనపడినప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను, అరే నాకు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ రావాలి, ఎందుకు రాలేదు? లేదు నాకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చి ఉంటుంది, బట్ దేర్ ఈస్ ఎ మిస్టేక్.
బై యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మిస్టేక్ కమిట్ చేసింది. ఏంటంటే అది ఒక క్లర్క్ నా పేరు కొట్టాల్సింది కొట్టకుండా మర్చిపోయాడు. అదేదో ఆ పేపర్ అడుగునో ఎక్కడో ఉండిపోయి ఉంటుంది. సో నిన్న శనివారం, ఈరోజు ఆదివారం కాబట్టి ఎల్లుండి పేపర్లో ఒక ప్రకటన వస్తుంది. ఏమని అంటే, మేము ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్ ని మర్చిపోయాము, సారీ అని బహిరంగంగా ప్రకటన చేస్తారు. శ్రీధర్ బాబు అనే అతనికి ఐఏఎస్ వచ్చింది, కానీ మా తప్పిదం మూలాన మేము తన పేరును ప్రకటించలేదు అనేసి వాళ్ళు రాస్తారు అని అనుకుంటున్నాను. ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నాను? వైల్ ఐఎమ్ రైటింగ్ ది ఎగ్జామినేషన్. అంటే ఏంటి? ఎగ్జామినేషన్ లో నేను పరీక్ష రాయకుండా ఇవి ఆలోచిస్తున్నాను. వాట్ ఐ వాజ్ డూయింగ్ 2 గంటల్లో, ఈవెన్ బిఫోర్ యూపీఎస్సి ఫెయిల్స్ మీ, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మై సెల్ఫ్. ఎందుకంటే తేరుకుని చూసేసరికి నాకు 200 క్వశ్చన్స్ ఉన్నాయి. చేయాల్సింది 2 గంటల్లో చేయాల్సింది నాకు 20 నిమిషాలే ఉంది. ఐ వాజ్ థింకింగ్, ఐ వాజ్ ఇన్ సో మచ్ ఆఫ్ డిప్రెషన్. సో what has happened is I have to wait 1 more year for writing the civil services prelims next year. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉండాలి అని అనుకుంటే, న్యాచురల్లీ ఎగ్జామినేషన్ రాసి వచ్చావు కదా, అందరూ మళ్ళీ చుట్టాలు అడుగుతా ఉంటారు, ఏంటి రాసావా, బాగా రాసావా? వాళ్ళ కళ్ళన్నీ మన మీదే కదా. దే విల్ బి ఆస్కింగ్, ఎస్ రాశాను, సెడ్ ఓకే, నువ్వు పట్టుబదులని విక్రమార్కుడు. రిజల్ట్ వచ్చింది, తర్వాత వాళ్ళు మళ్ళీ అంటారు, ఈ పెద్ద ఉద్యోగాలు మనకి రావు, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో అప్పుడు లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాను. ఏమనంటే, సో నేను చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాను, కానీ చిన్న ఉద్యోగాలు ఎందుకు ట్రై చేయలేదు ఇప్పటి వరకు? వై డిడ్ నాట్ ఐ ట్రై? ఎందుకంటే నా మీద నా కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా పోయింది. సో అందుకని కనపడిన ప్రతి పరీక్షని రాయడం మొదలుపెట్టాను. దట్ ఈస్ హౌ ఐ హావ్ గాట్ ఇన్ టు, మీకు ఇందాక చెప్పినట్లు స్టార్టింగ్ లో I got into bank clerk, bank probationary officer, then into MPDO, then RBI, then finally into IPS, then into IAS. So కనపడిన ప్రతి పరీక్షని, జీవితంలో ఆ 2 ఏళ్ళు గ్యాప్ ఉంది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ విచ్ మేడ్ మీ షేప్ మై ఫ్యూచర్. సో ఎవ్వరూ తక్కువ కాదు, మనం అందరము సమానమే. ఇదే పరీక్షకి సివిల్ సర్వీసెస్ లో ఉన్న సిలబస్ క్లర్క్ ఎగ్జామినేషన్ కూడా సుమారుగా అలాంటి సిలబస్ ఉంది. నేను గనక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకపోయి ఉంటే, ఇఫ్ ఐ వర్ టు బి ఓన్లీ సాటిస్ఫైయింగ్ మై సెల్ఫ్ విత్ ఏ బ్యాంక్ క్లర్క్ జాబ్, అప్పటి శ్రీధర్ బాబుకి ఇప్పటి శ్రీధర్ బాబుకి తేడా లేదు. కాబట్టి అందరం సమానమే, అందరికీ టాలెంట్ ఉంటుంది. ఓన్లీ అపాన్ ది ఆపర్చునిటీస్ ని ఎవరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే పైకి వస్తారు. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ లెర్నింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్. సో కనపడిన ప్రతి పరీక్షని రాయడం మొదలుపెట్టాను. సో ఫైనల్లీ 2 ఏళ్లలో ఈ ఉద్యోగాలు చేశాను. ఫైనల్లీ ఆన్ 1 పర్టికులర్ డే నెక్స్ట్ ఇయర్ ఆబ్వియస్లీ మళ్ళీ రాశాను, ప్రిలిమ్స్ రాశాను, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా నాకు తెలుసు నాకు సివిల్ సర్వీసెస్ వస్తుంది అనేసి. నేను ఈసారి టెన్షన్ పడట్లేదు, ఎవరైనా వస్తారేమో, ఎక్కడ కూర్చోబెట్టాలి వాళ్ళని అని టెన్షన్ పడట్లేదు. దట్ ఈస్ ద చేంజ్. సో ఆన్ ఏ ఫైన్ డే సడన్లీ సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చింది. మే 15, 2007 సంవత్సరం 2007 May 15th నా రిజల్ట్ వచ్చింది. అండ్ ఐ హ్యావ్ గాట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్. నా పేరు టీవీల్లో చెప్తున్నారు, నా అడ్రస్ టీవీల్లో చెప్తున్నారు. నాకు వచ్చి ఏటేగారం 14 లైన్ మొత్తం అభిమానులతో నిండిపోయింది. చాలా మంది వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో నిండిపోయింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మై ఫాదర్ వాజ్ హ్యాపీ. అండ్
My mother obviously is happy. Just imagine the status of my రిలేటివ్స్. వాళ్ళు ఏమని అంటారు, మాకు తెలుసు ఏదో ఒక రోజున శ్రీధర్ బాబు మా అందరి పేరు నిలబెడతాననేసి. దిస్ ఈస్ హౌ యువర్ టెలింగ్. సో May 15, 2007 I have got into Indian police service. My father was very happy and కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ హిమ్. అరే, ఇంత చదువు చదివి నువ్వు పోలీస్ యూనిఫామ్ వేసుకుంటావా, ఎవరికో ఒకడికి సెల్యూట్ చేస్తావా? పోలీస్ కంటే మా నాన్నగారికి, ఇట్ ఈస్ నాట్ మైన్ బట్ మై ఫాదర్ does not like the attitude of police. So he was just saying, ఈసారి ఐఏఎస్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, సో నీకు 50లో ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు, ఐఏఎస్ వచ్చేస్తుందేమో అనేసి ఆయన ఫీల్ అవుతా ఉన్నారు. ఐ సెడ్ టు హిమ్, ఇది రాదు నాన్నగారు, ఇది చాలా కష్టం, ఎందుకంటే మనకి ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది, పోస్టులు ఎక్కువ ఉన్నా సరే రాదు అనేసి చెప్పారు. బట్ హీ ఈజ్ సమ్హౌ నాట్ సో కన్విన్స్డ్. మళ్ళీ వచ్చేస్తుందిలే అన్నారు. ఐపీఎస్ కి సెలెక్ట్ అయిపోయాను. May 30 ఐపీఎస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళని సెకండ్ మెడికల్ టెస్ట్ కి పిలిచారు అనమాట. ఢిల్లీకి నేను వెళ్ళాను. May 30 అంటే 15 రోజుల లోపల నాకు సర్వీస్ కన్ఫర్మ్ అయింది. ఐ హావ్ గాన్ టు ఢిల్లీ. May 30th night my father succumbed to heart attack. My father is no more. అంత వెయిట్ చేసినాక జస్ట్ 15 రోజులు సంతోషం ఉంది. సో ఐ సెడ్ టు మై సెల్ఫ్ దట్ ఈసారి మాత్రం నేను ఇప్పటి వరకు నా కోసం చదివాను, ఈసారి ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ మై ఫాదర్. తను నన్ను ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలి అని అనుకున్నారు. సో ఎంత కష్టమైనా సరే ఈసారి ఐ విల్ పుట్ మై హెడ్, హార్ట్, హ్యాండ్స్ కంప్లీట్లీ ఇంటూ మేకింగ్ మై ఫాదర్స్ డ్రీమ్ ఎ రియాలిటీ అండ్ ఐ విల్ రైట్ ది ఎగ్జామినేషన్ వన్స్ అగైన్ అని అనుకుని వెంటనే మే లాస్ట్ 31 ఎప్పుడో ఎగ్జామినేషన్ ఉంటే వెంటనే ఐ హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ రాశాను, మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఎంత కసితో చదివానంటే అప్పటి వరకు ఇంటర్వ్యూలో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. తక్కువ మార్కులు రావడం మూలాన ఐ కుడ్ నాట్ గెట్ ఇన్ టు ఐఏఎస్. సో లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 300 మార్కులు కానీ 99 వేశారు. సో దట్ ఈస్ వై ఐ కుడ్ నాట్ గెట్ ఇన్ టు సర్వీస్. సో ఈసారి నేనేమనుకున్నా అంటే ఇంటర్వ్యూలో బాగా చేయాలి అనుకోవాలి కదా, ఈసారి నేనేమనుకున్నానంటే మెయిన్స్ మార్కులు ఇంటర్వ్యూ కలిపి కదా వచ్చేది, ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే, ఇంటర్వ్యూ అనేది సబ్జెక్టివ్ మ్యాటర్ అని నా అభిప్రాయం అప్పుడున్న మెచ్యూరిటీకి. సో ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే ఐ షుడ్ గెట్ ఇన్ టు ఐఏఎస్ అని రాసి పగలు రాత్రి కష్టపడ్డాను. సో ఐ హ్యావ్ గాట్ the topmost marks in the mains, 1226, which is a record even till today, and I have got all India 5th rank because ఈసారి ఇంటర్వ్యూలో కూడా తక్కువ మార్కులు వచ్చినాయి. 300 మార్కులకు గాను 160 మార్కులు వచ్చినాయి. ఐఏఎస్ కి వచ్చే వాళ్ళకి జనరల్ గా ఎలా ఉంటుందంటే 240, 250 మార్క్స్ వచ్చి ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ మై స్టోరీ గోస్. సో ఈ ఐపీఎస్ జాయిన్ అయ్యి ఐపీఎస్ చదువుతూనే, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే ఐ హ్యావ్ రిటర్న్ దిస్ ఎగ్జామినేషన్ టు సీ దట్ ద డ్రీమ్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ రియలైజ్డ్. నేను ఆయన ఫ్యూనరల్ ఫైర్ మీద ప్రామిస్ చేశాను ఆన్ హిజ్ డెత్. ఐ హ్యావ్ ప్రామిస్డ్ ఈసారి 0 మార్కులు వచ్చినా సరే ఐ గెట్ ఇన్ టు ఐఏఎస్ అనేసి. సో ఫైనల్లీ ఐ గాట్ ఇన్ టు ఐఏఎస్. ఈ రోజున ఐ మే ఆర్ మే నాట్ బి సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ నేను సక్సెస్ఫుల్ అని నేను చెప్పుకోకూడదు. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, బట్ వన్ థింగ్ ఇన్ లైఫ్ ఆల్వేస్ సాటిస్ఫైస్ మీ. ఏంటంటే ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్. సో అంత సంతోషం ముందు అసలు ఏది తృప్తినివ్వదు. దట్ ఈస్ ఆల్వేస్ 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 సాటిస్ఫైస్ మీ. మై ఫాదర్ ఈస్ ఆల్వేస్ ఆన్ మై టేబుల్. He's
he shall be always there with me. Ila unte chubichevarni. He's all around this room. His photos will be motivating me. So I wish that మీ గోల్ అంత గట్టిదై మిమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేసేది అయి ఉండాలి. So that is what I wanted to tell. After that, I think this is going to be too long a session. నాకు చెప్పడానికి అయితే చాలా ఉన్నాయి. I wish that you be a continuous learner. మీరు కంటిన్యూస్ గా లెర్న్ చేస్తూ ఉండండి. Life never stops you teaching. Please learn from the books. Please learn from the people. Please learn from your teachers. Please learn from your peers. Please learn from every person you come across, because life never stops teaching. Meeru please have that inquisitiveness. Chinnappudu manaki we must be asking our parents, grandparents, why birds are flying, why sky is only blue, alantivi aa inquisitiveness chachipoguddu. Meer ippudu professionals ayyaru, inka aa inquisitiveness inka peragali. You should be becoming great. You should be one amongst, you should be the next Bill Gates, you should be the next Dhirubhai Ambani, you should be surpassing them even. You should be the Satya Nadella, you should be APJ Abdul Kalam or any other person whom you wish to emulate. You should be Mother Teresa. You should be people who are helpful for the others. Like you should be like Jayalakshmi Madam. You should be like somebody who have some respectable position in the society. Please don't be an ordinary person. Raise your standards. Appude you will be able to help others. Appude you will be able to realize the parents' dream. Appude you will be able to realize your own dream. Appudu you will know the purpose of life. Don't take this lightly. Take this very, very seriously. I wish you all the very best in your life. Before closing, I'll take just 2 minutes. ఒకటి ఏంటంటే మా ఫాదర్ నాకు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, ఐ థింక్ ఇట్ ఈస్ టు బి, దిస్ మెసేజ్ ఈస్ టు బి స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ద యూత్ ఆఫ్ ద నేషన్. ఏంటంటే నెవర్ కాంప్రమైజ్ ఆన్ 2 things ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడు 2 విషయాలలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఒకటి నీ సెల్ఫ్ రెస్పెక్ట్, 2 ఇంటిగ్రిటీ. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇంటిగ్రిటీకి మచ్చ తెచ్చే ఏ పని నువ్వు చేయొద్దు. నౌ వీఆర్ ఇన్ ఏజ్ వేర్ many vikaralu, many confusions, many things come. You should put your goal first. You should put your parents first, and only then mana saradalu santoshalu, only they will come the next. So please do not compromise on your self respect. Please do not compromise on the respect that your parents should get from you naturally. Please do not let them down. వాళ్ళు తల ఎత్తుకుని ప్రైడ్ తో జీవించేలాగా మీరందరూ తయారవ్వాలి. అండ్ నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి అని మీకు వేరే ఎవరు చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మన విలువలే మన ఆస్తి. అదేదో బన్నీ సినిమాలో చెప్పినట్లు విలువలే మన ఆస్తి. సో ప్లీజ్ do not compromise on your integrity. లాస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈజ్, నేను ఈ రోజు ఇట్లా ఉన్నాను అని అంటే, వన్ హ్యాబిట్ దట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కల్టివేట్ ఈస్ టు రైట్ డైరీ. మనం ఏదైతే మన గోల్ అనుకున్నామో ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి నేను ఏం చేశాను అనేది యూ ప్లీజ్ ట్రై టు రికార్డ్ ఇన్ రైటింగ్, అండ్ దట్ విల్ హెల్ప్ యూ, దట్ విల్ మోటివేట్ యూ ఫర్దర్. And whoever wants to prepare for civil services, I will be always happy to extend my helping hand for them, because I have enormous faith in the youth of this nation. You make this country great. You make this country proud. You are the future of the nation. మీరంతా బాగుంటే, మీరంతా ప్రొఫెషనల్స్ గా తయారైతే, ఇండియా విల్ నో మోర్ బి a developing country. It shall be branded as a developed nation, and developed nation lo undadam mana next generation ki development ఇవ్వడం ఎంత గొప్పది అనేది ఒకసారి ఆలోచించుకోండి. I once again, because I just want to close before 12:30, because ఇంకా ఎక్కువ తీసుకుంటే you will all be bored. I want all of you to please make note of
my journey, and I know pretty well that I am just nothing. మీరు అనుకుంటే నాకంటే ఎక్కువ సాధించగలరు, because the starting point for you is much better than what I have, where I have started from. So please dedicate and rededicate yourself to this goal. Aim high, fly high. Thank you very much for this opportunity. Namaste. Harikiran garu. Hello. Thank you very much, Sridhar Babu garu. I'm so happy. It's so enriching and so inspiring. మీరు చెప్పిన ప్రతి మాట కూడా చాలా విలువైనది. మా పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్క మాట నేను వాళ్ళు నోట్ చేసుకొని తప్పకుండా వాళ్ళు పాటిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు చెప్పింది, మీరే ఒక చీఫ్ గెస్ట్ అయ్యి మీ కాలేజ్కి ఒక రోజున వెళ్ళాలి అని చెప్పారు. అదొక చాలా మంచి మాట. దాని తర్వాత ఎయిమ్ హై, సో యూల్ ఫ్లై హై అని చెప్పారు. యువర్ నో లెస్ అని చెప్పారు. చాలా మంచిగా చెప్పారు. తర్వాత విజన్ అనేది హైగా పెట్టుకోండి, వెదర్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పినారు. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్యాషన్తో వర్క్ చేయమని చెప్పారు. హెడ్ హార్ట్ హ్యాండ్ అన్ని ఆల్ ద 3 టుగెదర్ పెట్టుకొని వర్క్ చేస్తే యుల్ డెఫినెట్లీ బికమ్ సంథింగ్ గ్రేట్ అని కూడా మీరు పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఈజ్ మంచి స్టోరీ ఒకటి చెప్పారు, రాబర్ట్ బ్రూస్ ది స్పైడర్. ఇంత చిన్న స్పైడర్కి అంత ఓర్పు ఉంటే ఇంత పెద్ద పర్సనాలిటీస్ మనము తప్పకుండా మనకి అంతకంటే ఎక్కువ ఓర్పు ఉంటుంది, శక్తి ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. స్పైడర్ ఏ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోలేదు. కాబట్టి తప్పకుండా మా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా ప్రతి పాయింట్ కూడా విలువైన పాయింట్స్ మీరు చెప్పినందుకు నోట్ చేసుకుంటారు. స్పైడర్ కంటే కూడా ఇంకా బాగా వర్క్ చేసి వీళ్ళ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఒక ప్యాషన్తో తప్పకుండా వర్క్ చేస్తారని నేను తప్పకుండా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపదు అని చెప్తూ ఉంటారు మా గురువులు. అదేవిధంగా మా పిల్లలు కూడా ప్రయత్నిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ లాగా నెవర్ గివ్ అప్ అనేది ఒకటి తప్పకుండా పిల్లలందరూ మీరు నేర్చుకోవాలి. శ్రీధర్ సార్ కూడా చెప్పున్నారు ఇప్పుడు. దాని తర్వాత హార్డ్ వర్క్కి మించింది అయితే లేదు. ఎక్సలెన్స్ ఎప్పుడు మనము ఏం చేయాల్సింది ఎక్సలెన్స్. ఎందుకంటే ఎక్సలెన్స్ డజంట్ రిక్వైర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఎవరైనా ఎక్సలెంట్గా వర్క్ చేస్తే ఎందుకు చేసావని అడగరు. సో కాబట్టి తప్పకుండా ఎక్సలెంట్గా వర్క్ చేయండి సార్ చెప్పినట్టు. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అని కూడా చెప్తున్నారు. ఎంత మంచి ఇంటిగ్రిటీ ఉండాలి అంటే ఫస్ట్ ఇయర్ మీరు గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఏ రోజు కూడా ఒక మిషన్ పెట్టుకొని ఒక్క రోజు కూడా ఒక అబద్ధం కానీ ఒక మన కాలేజ్ బంకింగ్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా తప్పకుండా మంచి స్టెప్స్ తీసుకొని చక్కగా ఇంటిగ్రిటీతో రోజు కాలేజ్కి వచ్చి చక్కగా చదువుకుని ఒక 4 ఏళ్ళు మీరు కష్టపడ్డారంటే సార్ చెప్పినట్టు 40 ఏళ్ళు కంఫర్ట్గా ఎంత చక్కగా సార్ ఎంత హ్యాపీగా ఎంత గౌరవంగా ఒక మంచి పొజిషన్లో కూర్చొని ఈరోజు మనతో మాట్లాడుతున్నారో అలా మీరు కూడా ఒక గౌరవంగా ఒక మంచి పొజిషన్కి వస్తారని, ఒక రోజున మీరు కూడా మన కాలేజ్కి ఒక చీఫ్ గెస్ట్గా ఒక పెద్ద పొజిషన్ తీసుకొని వస్తారని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని తప్పకుండా అవలంబించండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక సార్ చెప్పినట్టుగా 10 లక్షల మందిలో 10,000 మంది సెలెక్ట్ అవుతారు మెయిన్స్కి. ఎవరైతే 10 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే 10,000 మంది మెయిన్స్కి సెలెక్ట్ అయితే అక్కడి నుంచి మళ్ళీ ఒక 1000 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఆ 1000 మందిలో మళ్ళీ 500 మంది సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ వస్తే దాంట్లో 50 మందిని ఐఏఎస్కి తీసుకుంటారు. సో దాని వెనుక ఎంత గాఢమైన హార్డ్ వర్క్ ఉంది, శ్రద్ధ ఉంది, చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మా పిల్లలందరూ తప్పకుండా ప్రతి పాయింట్ నోట్ చేసుకొని తప్పకుండా అవలంబిస్తారని నేను ఆశిస్తూ I just would take this opportunity to say this vote of thanks to all of you, and it gives me an immense pleasure to deliver the vote of thanks for this event to all the dignitaries, parents and students assembled over here today. I would like to thank our guest speaker, Sri Sridhar Babu garu. Eppudaina sare meer na sannenandi, nenu mee madare. It's been a great honor, and who has honored this function, which is inspiring speech and enriching our students' knowledge by sparing his valuable time for us to grace this occasion. And I would like to thank our beloved principal sirs, staff members, students, who are the torch bearers of the society for attending this enriching session today. So thanking you once again, all of you, and take care and stay safe. So with this, we would like to end this session. Thank you very much once again to every members, and especially our technical team, experts. They've been doing a wonderful job, and each and everyone I thank once more. Wish you a wonderful day. Take care of yourself.
So the live has completed. The live has completed. So you can now leave the session, or you can close the app. Thank you, everyone. Thank you, everyone. The live has completed.